హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి మంత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటిదంటే, మీ జీవితంలోనే ఏమైనా కష్టాలు కానీ, ఏమైనా బాధలు ఉన్నా కానీ, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ మంత్రాన్ని చదివారనుకోండి, మీ జీవితంలో సమస్యలన్నీ పోయి అన్ని సంతోషాలే కలుగుతాయి. నేనైతే ట్రై చేసి చూశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు ఈ మంత్రాన్ని పిల్లలైతే ఎగ్జామ్ రాసే ముందు ఒకసారి పేపర్ పట్టుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ మంత్రాన్ని తలిసి ఎగ్జామ్స్ రాశారనుకోండి, మీకు మంచి ఫలితం జరుగుతుంది. నాకు కూడా ఒక ఆమె ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఒకసారి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఎగ్జామ్ రాసి మంచి ఫలితాలు వచ్చినాయని నాకు చెప్పింది. మీరు కూడా ఒకసారి ట్రై చేశారనుకో, మీ జీవితంలో కూడా అదృష్టం కలుగుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను, నాకు మంచి జరిగింది. నేను అనుకున్న అన్ని పనులన్నీ సక్సెస్ జరిగింది. మీరు కూడా ఒకసారి ఈ మంత్రాన్ని జపించారనుకోండి, మీ లైఫ్లో కూడా మంచి జరగాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఈ మంత్రం ఏంటిదంటే, మీరు ఏ పని చేసే ముందుగానే ఒకసారి మనసులో ఈ మంత్రాన్ని మీ ఇష్టం 5 సార్లు కానీ, 11 సార్లు కానీ, 12 సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించారనుకోండి, మీ జీవితంలో అంతే మంచి జరుగుతుంది. ఆ మంత్రము వచ్చేసి ఫ్రామ్ 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 అని ఈ మంత్రాన్ని మీరు రోజు మీ ఇష్టం 108 సార్లు కానీ, లేకపోతే 21 డేస్ కానీ, 11 డేస్ కానీ అనుకొని రోజు ఒకసారి మీకు వీలైనంత టైంలో ఇవంతా జపించారనుకోండి, మీ జీవితంలో అన్ని కష్టాలని పోయి సుఖాలన్నీ వస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్ అండి.